మనం బ్రోకలీ క్రంచ్ చేస్తున్నాం. బ్రోకలీ అంటేనే జనరల్గా మనం సాఫ్ట్గా తింటూ ఉంటాం, బాగుంటుంది. చీజ్ బ్రోకలీ అయితే అదిరిపోయింది కదండి మనం చేసుకున్న రెసిపీ. ఇంట్లో మీరు ట్రై చేశారా? ఇది క్రంచీగా ఉంటుంది, హెల్దీ స్నాక్ అనమాట. చాలామంది బ్రోకలీ బోరింగ్ అనుకుంటారు, కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బ్రోకలీని మనం చాలా హెల్దీ వర్షన్లో చేసుకోవచ్చు. ఇంకా డీప్ ఫ్రై చేస్తే ఎలాగో అది ఉన్నాయన్నీ పోతాయి కాబట్టి అసలు ఆయిల్ వేయకుండా హ్యాపీగా క్రంచీగా ఉండే బ్రోకలీ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం అనమాట. దానికోసం పొయ్యి మీద నేను నీళ్లు పెట్టాను. బ్రోకలీలో మంచి ప్రోటీన్ ఉంటుందండి. హ్యాపీగా మనం కావాల్సిన క్వాంటిటీ తీసుకుంటే ఫైబర్తో పాటు ప్రోటీన్ కూడా మన బాడీకి వస్తుంది. అయితే హెల్తీ డైట్ చేయాలి అంటే అందులో ఖచ్చితంగా బ్రోకలీని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్లో కాస్త సాల్ట్ వేస్తున్నాను. బ్రోకలీ క్రంచ్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తాను చూడండి. బ్రోకలీని ఈ సైజ్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. కోకోనట్ పౌడర్, మైదా, పెరి పెరి, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, వెల్లుల్లి, చీజ్, అలాగే ఎరోమాటిక్ పౌడర్ మనకు కావాలి. అయితే ఎరోమాటిక్ పౌడర్ అంటే ఏంటి స్వప్న, అసలు అది ఎక్కడ దొరుకుతుంది అంటే ఆన్లైన్లో మనకి ఈజీగా దొరుకుతుందండి. ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే కనుక చాలా రోజులు ఉంటుంది. కాకపోతే ప్యాకెట్ ఓపెన్ చేసి గాలికి పెడితే గట్టిగా అయిపోతుంది. సో మంచిగా టైట్గా క్లోజ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చైనీస్ వంటకాలైనా ఏదైనా ఫుడ్ టేస్ట్ కావాలి అంటే ఎంఎస్జీ ఎక్కువగా వాడేవాళ్ళం మనం. అది హెల్త్కి అస్సలు మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే అరోమాటిక్ పౌడర్ ఉందో అది మనం హ్యాపీగా తీసుకోవచ్చు. ప్లాంట్ బేస్డే కాబట్టి ప్రాబ్లం ఏముండదు. కాకపోతే అరోమాటిక్ పౌడర్ మనం ఎక్కడైతే యూస్ చేస్తున్నామో అక్కడ ఉప్పు మట్టికి తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే అరోమాటిక్ పౌడర్లో చాలా ఉప్పు ఉంటుంది. అండ్ సాసెస్ అరోమాటిక్ పౌడర్ యూస్ చేస్తే కనుక ఉప్పుని తగ్గించి వేసుకోవాలి. అందులో మనం చీజ్ కూడా వేస్తున్నాం కాబట్టి ఉప్పు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. బ్లాండ్ చేసిన వాటర్లో ఎంత వేసామో అది సరిపోతుంది. సో ఇప్పుడు బ్రోకలీని ఇందులో వేసేసుకున్నాం. జస్ట్ సాఫ్ట్ అవ్వాలి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో బ్లాండ్ చేయడం అంటే జస్ట్ మరుగుతున్న నీళ్ళల్లో ఒక్క ఉడుకొస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల బ్రోకలీ సాఫ్ట్గా అవుతుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే బ్రోకలీలో ఉన్న మంచి గ్రీన్ కలర్ ఉంది కదా, అది అలాగే లాక్ అయిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెజిటేబుల్స్ని మనం వేడివేడి నీళ్ళల్లో వేసి బ్లాండ్ చేసామనుకోండి, క్యారెట్, బీన్స్, ఇలా బ్రోకలీ బ్లాండ్ చేయడం వల్ల, పాలకూర బ్లాండ్ చేయడం వల్ల సాఫ్ట్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఆటోమేటిక్గా సాఫ్ట్ అయిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఆ గ్రీన్ కలర్ చూసారా, వేయక ముందు ఎంత లైట్ ఉంది, నీళ్ళలో వేసిన తర్వాత మంచి డార్క్ న్యాచురల్ గ్రీన్ బయటకు వచ్చింది కదా, అది అలా లాక్ అయిపోతుంది అన్నమాట. అలానే ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ బాయిల్ అయిపోయి మరీ సాఫ్ట్గా అయిపోతాయి. ఒక మంచి బాయిల్ రావాలి. ఈలోపు ఇంకొక బౌల్ కూడా నేను రెడీగా పెట్టుకుంటాను. మనం ఒక పౌడర్ రెడీ చేసుకోవాలి. వెల్లుల్లిని క్రష్ చేసుకుందాం. వెల్లుల్లి కట్ చేసేటప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇలా ఫస్ట్ క్రష్ చేసి కట్ చేస్తే చిన్న చిన్న పీసెస్గా మంచి కట్ అవుతుంది చూడండి. లేదా మనకి మార్కెట్లో వెల్లుల్లి క్రషర్ దొరుకుతుంది, అది తెచ్చుకుంటే ఇంకా ఈజీ. కిచెన్లో ఇప్పుడు మనకి చాలా పరికరాలు వచ్చేసాయండి మన వర్క్ని మరింత ఈజీ చేయడానికి. మనం స్పెండ్ చేసే మనీలో కొన్ని కిచెన్ థింగ్స్ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, చాలా మటుకి వంట ఈజీగా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు. బ్రోకలీ కూడా ఒక ఉడుకు వచ్చేసింది, వాటిని కూడా బయటకు తీసేద్దాం. క్రష్ చేస్తే క్రష్ అయ్యేలాగా మనం బాయిల్ చేసుకోవాలి, అదే బండకు. సో ఇవి కొంచెం చల్లగా అయ్యే లోపల బౌల్లో తీసి పెడదాం. ఈ లోపల మనం పౌడర్ కూడా మిక్స్ చేసుకుందాం. ఇవి చల్లగా అవ్వాలి. అలాగే ఒక బౌల్ తీసుకొని కాస్త పెరి పెరి, ఇందులో ఉప్పు వేయట్లేదు ఎందుకంటే అరోమాటిక్ పౌడర్లో ఉప్పు ఉంటుంది, మనం చీజ్ కూడా వేస్తున్నాం, అది సరిపోతుంది. రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్. సో నెక్స్ట్ అరోమాటిక్ పౌడర్, ఇందులోనే కొద్దిగా మైదా పిండి, అలాగే బ్రెడ్ క్రమ్స్. సో ఇప్పుడు చీజ్ని మనం ఇందులో గ్రేట్ చేసుకోవాలి. ఈ కాంబినేషన్స్ మీరు చూసుండరు, ఒకవేళ ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి. చీజ్ బ్రోకలీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ప్రెస్ చేసి కలపకూడదు, జస్ట్ ఇట్లా లూజ్గా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక చీజ్ వేద్దాం. ప్రెస్ చేయకుండా ఇలా లూజ్గా కలపాలి. కలిపేసాం కదా, దీన్ని ఒక్క నిమిషం పక్కన పెట్టేద్దాం.
వీటితో పని అయిపోయింది, వీటితో కూడా పని అయిపోయింది. ఎప్పటికప్పుడు మన చుట్టుపక్కల ఉన్నవంతా నీట్గా సర్దేసుకుంటే వంట మంచిగా చేయొచ్చు. మనది మనకే మెస్గా ఉంటే ఏం చేయలేం. సో ఇప్పుడు ఒక్కొక్క బ్రోకలీని తీసుకొని జస్ట్ ఇలా క్రష్ చేయాలి, విరగకుండా క్రష్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మెల్లిగా పౌడర్తో కోట్ చేసుకోండి. సో ఇలా ప్రెస్ చేసి ముద్దలాగా అంటుకుంటుంది. తడిగా ఉంది కదా బ్రోకలీ, అంటుకుపోతుంది. ఇదిగోండి. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ట్రే ఉంది కదా, ఫస్ట్ బ్రెడ్ క్రమ్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కదా, ఇప్పుడు ఎక్కువ తీసుకున్న బ్రెడ్ క్రమ్స్ని ఇలా వేసేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ కింద ఎందుకు వేసానంటే ఇందులో చీజ్ ఉంది కదా, కింద మాడిపోకుండా ఉండడం కోసం బ్రెడ్ క్రమ్స్ పెట్టాను అనమాట. వన్ 160 degreesలో 7 to 8 minutes మనం బేక్ చేసుకోవాలి. ఓవెన్లో పెట్టేస్తున్నాను. క్రంచీగా బ్రోకలీ రెడీ అయిపోయింది చూడండి. ఇక్కడ మనం బ్రెడ్ క్రమ్స్ నేను అందుకే ముందే కింద వేసి పెట్టాను, లేదంటే కింద చీజ్ ఇలా మాడిపోతుంది అనమాట. ఆ బ్రెడ్ క్రమ్స్ని మనం టచ్ చేయకుండా సింపుల్గా వీటిని బయటికి తీసుకుందాం. సో ఇప్పుడు జాగ్రత్తగా ఇలా బౌల్లోకి తీసుకోవడమే. క్రంచీగా చీజ్ టేస్ట్తో చాలా బాగుంటుందండి. అసలు ఒక్క చుక్క కూడా మనం ఆయిల్ వేయలేదు. ట్రై చేయండి ఒకసారి. ఇన్ కేస్ ఓవెన్ లేకపోతే కనుక ప్యాన్ని చిన్న మంటలో పెట్టేసి అలా కూడా మనం ఫ్రై చేయొచ్చు, లేదా ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. బ్రోకలీ క్రంచ్ తయారీ విధానం: ముందుగా ఉడుకుతున్న నీళ్ళల్లో బ్రోకలీ వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత బయటకి తీసి క్రష్ చేసుకొని పక్కన పెట్టాలి. ఒక బౌల్లో క్రష్ చేసుకున్న వెల్లుల్లి, పెరి రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, అరోమాటిక్ పౌడర్, మైదా, బ్రెడ్ క్రమ్స్, చీజ్ ని గ్రేట్ చేసి వేసి చక్కగా మిక్స్ చేసుకొని ముందుగానే మనం క్రష్ చేసి పెట్టుకున్న బ్రోకలీని ఈ మిశ్రమంలో ముంచి బేకింగ్ ట్రేలో కాస్త బ్రెడ్ క్రమ్స్ వేసుకొని దానిపైన క్రష్ చేసి కోటింగ్ చేసుకున్న బ్రోకలీని పెట్టి ఓవెన్లో 160 degreesలో 7 to 8 minutes బేక్ చేసుకొని బయటికి తీసుకుంటే బ్రోకలీ క్రంచ్ రెడీ అవుతుంది.